హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీలో రుచికరమైన చికెన్ ఫ్రై చూపించబోతున్నానండి. ఇంట్లో వాళ్ళు చికెన్‌ని మరింత టేస్టీగా చేయమని అడిగితే ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. తిన్న వాళ్ళకు 100% నచ్చుతుందండి. ఎటువంటి మసాలా ప్రిపరేషన్ లేకుండా ఈ చికెన్ ఫ్రై రెసిపీ చేసి చూపిస్తున్నానండి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. అండ్ ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చికెన్ నేను 1 కేజీ తీసుకున్నానండి. ఈ చికెన్‌ని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా ఈ సైజెస్‌లో పీసెస్ కట్ చేయించుకుంటే మనకి ఫ్రై అనేది బాగా వస్తుంది. ఫ్రై అయిన తర్వాత చికెన్ పీస్ సైజ్ తగ్గిపోతుంది కాబట్టి మీడియం సైజ్‌లో కట్ చేయించుకోవాలండి. దీంట్లోకి 1 స్పూన్ అల్లం పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ 3 బాగా చికెన్‌కి బాగా పట్టించాలి. చేత్తో కలిపితే బాగా పడుతుందనమాట. ఇట్లా అన్ని పీసెస్‌కి బాగా పట్టిన తర్వాత మనం ఒక బౌల్‌లోకి వేసుకోవాలి ఈ చికెన్‌ని. దీన్ని మనము ఉడికించుకోబోతున్నామనమాట. ఇట్లా ఉడకడం వల్ల చికెన్ అనేది ఫ్రై చేయటానికి బాగా వస్తుంది. ఉడుకుతదా లేదా అనేది మనకి ఆహ్, భయం ఉండదనమాట ఫ్రై చేసిన తర్వాత. ఇప్పుడు చికెన్‌ని ఇట్లా దీంట్లో నుంచి వాటర్ మొత్తం పోయి డ్రై అయ్యే వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. చూసారు గదా! వాటర్ ఎంతొచ్చినాయి. నేను అస్సలు వాటర్ పోయలేదండి. కానీ వాటర్ అనేది మన చికెన్‌లో నుంచి వస్తాయి గదా! ఆ వాటర్ మొత్తం మళ్ళీ డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. చూసారు గదా! చికెన్ అయితే ఆల్మోస్ట్ 70% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ ఉన్నా పర్వాలేదండి. మళ్ళీ మనం ఫ్రైలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో బాండీ పెట్టుకోవాలండి. ఇది నాన్ స్టిక్ అయితే మనకి అడుగంటకుండా ఉంటుందనమాట. దీంట్లోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు 3 ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్సే ఫ్రైకి మంచి టేస్ట్ ఇస్తుంది. కొద్ది గ్రేవీ టైప్‌లో ఇస్తుందనమాట. దీంట్లోకి పచ్చిమిర్చి వేసి అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. డ్రైగా అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. చూస్తున్నారు గదా! ఇప్పుడు బాయిల్ చేసుకున్న చికెన్‌ని వేసుకుందాము. ఉన్న వాటర్ గూడా పోసేసుకొని హైలో పెట్టుకోవాలండి. ఫ్లేమ్‌ని హైలో పెట్టుకుంటే మనకి ఆయిల్ అండ్ పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఫ్లేవర్ అంతా బాగా లాగుతుందనమాట. హైలో పెట్టుకొని 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కారం వేసుకుంటున్నాము. కారము ఎక్కువ పట్టదండి. ఒక 2 స్పూన్స్ అయితే వేశాను నేను. కారం మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకొని, కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుంటే కారం ఇట్లా పట్టేస్తుందండి. దీంట్లోకి మసాలా పౌడర్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. అది మసాలా పౌడర్‌లోకి చెక్క, లవంగ, ధనియాలు, కొబ్బరి వేసి ప్రిపేర్ చేసిన పౌడర్ అండి ఇది. ఈ పౌడర్ వేయడం వల్ల మన చికెన్ ఫ్రై అనేది టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది ఇంతవరకు వేయలేదు. మనము కలిపేటప్పుడు మాత్రమే వేసుకున్నాము. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ 2 స్పూన్స్ మనం స్టార్టింగ్‌లో వేసాం కాబట్టి కేజీకి 3 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఇవి తిప్పేసుకొని మూత పెట్టుకున్న తర్వాత ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర చల్లేసుకోండి. సరిపోతుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఇలా మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్‌ని ఫ్రై చేసుకోవటము. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ ఫ్రై అనేది మనకి రసము, పప్పుచారుల్లోకి నంచుకోవటానికైతే సూపర్‌గా ఉంటుందండి. టమాటా చారు పెట్టుకొని ఈ ఫ్రై తింటే చాలా బావుంటుంది. మనకి బిర్యానీలు కూడా అంత టేస్ట్ రావన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది ప్లీజ్ కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి నాతో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ చివరిగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.